హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే నేను పెట్టిన పోస్టులు ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అనమాట. జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ 2024 చాలా ఫుల్ మంచి జాబ్స్ ఫ్రెండ్స్. అస్సలు మిస్ అవ్వద్దు. మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లాస్ట్ కూడా వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. సో ఇంకా మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ 2024, DSEC notification 2024. Hello, government job aspirants. A famous state or central government organization is called Daysing Evening College released a recruitment notification for the post of Junior 7 Assistant Library Attender jobs. If you are a government job seeker, then you should apply for this recruitment as early as possible. So friends, దయాల్ సింగ్ ఈవినింగ్ కాలేజ్ రిలీజ్డ్ అంటే దయాల్ సింగ్ ఈవినింగ్ కాలేజ్ అనే ఆర్గనైజేషన్ నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు లైబ్రరీ అటెండర్ జాబ్స్ మనకి రిలీజ్ అయ్యాయి. ఇది పక్కాగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ అప్లై చేయండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ. సో దీని యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్. ఆర్గనైజేషన్ ఏంటి? దయాల్ సింగ్ ఈవినింగ్ కాలేజ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఆ దయాల్ సింగ్ ఈవినింగ్ కాలేజ్ గవర్నమెంట్ అనే ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయినాయి ఫ్రెండ్స్. ఈ పోస్టుల యొక్క వేకెన్సీ వచ్చి దిస్ నోటిఫికేషన్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ రిలీజ్డ్ టు అస్ విత్ ఏ టోటల్ 7 జూనియర్ అసిస్టెంట్ లైబ్రరీ అటెండర్ పోస్ట్. 7 జూనియర్ లైబ్రరీ అటెండెంట్ పోస్ట్ అంటే 7 పోస్టులు ఉన్నాయండి ఫ్రెండ్స్. 7 పోస్టులు కూడా మనకి చాలా సింపుల్గా వచ్చేస్తుంది. దీనికి ఎగ్జామ్ కూడా కష్టంగా ఉండదు ఫ్రెండ్స్, సింపుల్గా ఉంటుంది. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి ఏజ్ వచ్చి 18 to 35 years విత్ ఏజ్ రిలాక్సేషన్. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 13 to 15 years ఉంటుంది ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years 5 years, మిగిలిన వాళ్ళకి 3 years. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 13 15 అలా ఇయర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10th కానీ 12 కానీ అంటే 10th కానీ ఇంటర్ కానీ క్వాలిఫై అయితే ఈ జాబ్లకు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా సరే. దీని ఒక శాలరీ డీటెయిల్స్ వచ్చి 35,000 నెలకు వచ్చి 35,000 అక్షరాల 35,000 రూపాయలు. అంటే చిన్న ఉద్యోగం కాదు. 35,000 వచ్చాయంటే లైఫ్ సెటిల్డ్ కదా. సో దీని యొక్క అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్, అప్లికేషన్ డేట్స్. అప్లికేషన్ డేట్లు ఏంటంటే 17th August నుంచి అంటే ఈ రోజు నుంచి 6th September 6 సెప్టెంబర్ వరకు అనమాట. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అస్సలు ఫీజు అన్నది ఆ ఫీజు ఉంది కానీ అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి. సారీ, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీజు అనేది లేదు. వాళ్ళు మాత్రం పక్కాగా అప్లై చేయండి 17th August నుంచి 6th September వరకు. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సింపుల్ జాబ్స్, 35,000 సాలరీ అంటే ఆసామాసి కాదు. దీని యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చి ఆ గవర్నమెంట్ ఉంది కదా దయాల్ సింగ్ ఈవినింగ్ కాలేజ్, వాళ్ళు చిన్న ఎగ్జామ్ పెడతారు. క్వాలిఫై అయితే మీకు జాబ్ ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. దీని యొక్క ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి ఇంకా మనకి రిలీజ్ చేయలేదు. హౌ టు అప్లై? ఇఫ్ యూ వాంట్ టు అప్లై దిస్ గవర్నమెంట్ జాబ్స్, గో టు ద అఫీషియల్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు మంచిగా డీటెయిల్స్ ఇస్తే ఈజీగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుతుంది, మీరు అప్లై చేసొచ్చు అనమాట. అలాగే దీని యొక్క సిలబస్ కూడా ఇంకా పీడిఎఫ్ చూద్దాం. పీడిఎఫ్ ఓపెన్ చేస్తే పీడిఎఫ్లో ఓపెన్ చేస్తే మనకి పూర్తి వివరాలు తెలుస్తాయి. పీడిఎఫ్ ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఎవరు మిస్ అవ్వకండి. మంచి జాబు, గవర్నమెంట్ జాబు, పక్కాగా 35,000 సాలరీ అంటే ఆసామాసి కాదు. దయాల్ సింగ్ ఈవినింగ్ కాలేజ్ రిక్వైర్మెంట్ ఇందులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, సెక్షన్ ఆఫీసరు, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటరు, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, లైబ్రరీ అటెండెంట్. 2 1 1 అలాగా. అప్పర్ ఏజ్ లిమిట్ చూసారు కదా 35 years వరకు. అంటే మనకి 40 years అయినా పర్లేదు. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 10 years కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి నోటిఫికేషన్. ఎన్నడూ ఇలాంటి నోటిఫికేషన్ రాలేదు ఫ్రెండ్స్. 35,000 అంటే ఆసామాసి కాదు, చాలా గుడ్ నోటిఫికేషన్. 35,000 లైఫ్ సెటిల్మెంట్ నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే దీని యొక్క అప్లికేషన్ డేట్ చెప్పాను కదా 17th August నుంచి, లాస్ట్ డేట్ వచ్చి 6th September వరకు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇదిగో 17 August నుంచి 6th September అదే రాసింది ఇక్కడ. జనరల్, ఓబీసీ, షెడ్యూల్ క్యాస్ట్, పీడబ్ల్యూడి, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ వాళ్ళకి 700 రూపాయలు, ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి 400 రూపాయలు, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి రూపాయి కూడా చెల్లించగలదు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంకా ఇవ్వలేదు, టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వలేదు. సో ఫ్రెండ్స్, మంచి నోటిఫికేషన్ అయితే మీకోసం తెచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. దీని యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ యొక్క క్వాలిఫికేషన్స్ గుడ్ అకాడమిక్ రికార్డ్ విత్ మాస్టర్స్ డిగ్రీ. అంటే ఎంఎస్సీ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. డిజరబుల్ అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఈ జాబ్ మీకు ఇచ్చేస్తారు పక్కాగా. ఎంఫిల్, ఎంఏ, ఎంఫిల్, ఎంసీఏ ఏదైనా చేసి ఉంటే మంచిది. సెక్షన్ ఆఫీసర్కి వచ్చి డిప్లొమా సర్టిఫికేట్ మినిమం 6 months డ్యూరేషన్. డిప్లొమా సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే, కంప్యూటర్ అప్లికేషన్ ఏమైనా వచ్చి ఉంటే మంచిది. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ అడ్మినిస్ట్రేటివ్
అంటే ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. చిన్నదైనా కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోద్ది. అలాగే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి బీఈ, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్సు లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంసీఏ కంప్యూటర్ సైన్స్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ ఏదైనా ఉంటే, లేదా ఎలక్ట్రానిక్స్, ఎంసీఏ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అదేమైనా ఉంటే దానికి కూడా అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అంటే సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అలాగే రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుంచి సంపాదించాలి. దానికి కూడా మనకి 35 to 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ టైప్ చేసే అలవాటు ఉండాలన్నమాట జూనియర్ అసిస్టెంట్కి. లైబ్రరీ అటెండ్ జస్ట్ 10th పాస్ అయ్యి గవర్నమెంట్లో కాలేజ్ స్కూల్ నుంచి కానీ ప్రైవేట్ స్కూల్ నుంచి కానీ 10th పాస్ అయితే తర్వాత ఏదైనా సర్టిఫికేట్ లైబ్రరీలో చేసిన సర్టిఫికేట్ ఉంటే ఈ జాబ్ ఇచ్చేస్తారు. అలాగే కంప్యూటర్ మీద చిన్న బేసిక్ నాలెడ్జ్ ఉన్న ఈ జాబ్ వచ్చేది అనమాట. ఎగ్జామ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చి ఎంసీక్యూఎస్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే టైం వచ్చి 2 hours ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్. అలాగే 150 మార్క్స్లో 150 క్వశ్చన్స్ పెడితే మనకి మొత్తం రెండు ఎగ్జామ్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్ టైపు, మామూలుగా ఎంసీక్యూఎస్. డిస్క్రిప్టివ్ టైప్ అంటే మనం రాయాలి. అలాగే 450 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. అలాగే రిటర్న్ టెస్ట్, కాంపోనెంట్స్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ తెలిసినాయి కదా. ఇంకా ఇది ఫ్రెండ్స్, కాబట్టి ప్రతి ఒక్కరు మన కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ చిన్న చిన్న నాలెడ్జ్ ఉంటే వీటికి జాబ్ ఈజీ కూడవచ్చు. సాలరీ వచ్చి 35,000 కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి, పక్కాగా నేను రిప్లైలు ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకైనా మీకు ఎస్ఎస్సి, జీడీ అలాంటి ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం చెప్పండి, నేను పక్కాగా రిప్లై ఇస్తూ ఉంటాను. కాకపోతే ఈ జాబ్ మాత్రం పక్కాగా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ జాబ్ తక్కువ పోస్టులని ఎవ్వరు అప్లై చేయరు. మనం అప్లై చేసామంటే మనకు జాబ్ అయినా వస్తుంది. ఈజీగా 35,000 అంటే ఆసామాసి కాదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ చిన్న మోటివేషన్ అనుకోండి. ఎందుకంటే మనకి ఇప్పుడులో జాబులు రావడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇలాంటి సింపుల్ ఎవరికి తెలియని జాబుల్లో అప్లై చేసాం అనుకో, జాబ్ అయినా వచ్చిందనుకో చెప్పని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అవసరాల కోసం, మరిన్ని వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ బద్దలు కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. ఉంటాను ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.